Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we are going to learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. అతడు అనుమతి లేకుండా గదిలోనికి ప్రవేశించాడు. అతడు నా అనుమతి లేకుండా గదిలోనికి ప్రవేశించాడు. ఇంగ్లీష్‌లో హి ఎంటర్డ్ ద రూమ్ వితౌట్ మై పర్మిషన్. హి ఎంటర్డ్ ద రూమ్ వితౌట్ మై పర్మిషన్. సీ ద నెక్స్ట్ వన్. నేను దానిని నా జ్ఞాపకాల నుండి తుడిచేశాను. నేను దానిని నా జ్ఞాపకాల నుండి తుడిచేశాను. ఇంగ్లీష్‌లో ఐ ఎరేజ్డ్ ఇట్ ఫ్రమ్ మై మెమోరీస్. ఐ ఎరేజ్డ్ ఇట్ ఫ్రమ్ మై మెమోరీస్. నేను నిన్న రాత్రి పుస్తకం చదవడం పూర్తి చేశాను. నేను నిన్న రాత్రి పుస్తకం చదవడం పూర్తి చేశాను. ఐ ఫినిష్డ్ రీడింగ్ ద బుక్ లాస్ట్ నైట్. ఐ ఫినిష్డ్ రీడింగ్ ద బుక్ లాస్ట్ నైట్. ఐ ఫినిష్డ్ అంటే నేను పూర్తి చేశాను. నేను అతడిని అనుసరించాను. నేను అతడిని అనుసరించాను. ఐ ఫాలోడ్ హిమ్. ఐ ఫాలోడ్ హిమ్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను మా నాన్నగారి సలహాను పాటించి కారు అమ్మేశాను. నేను మా నాన్నగారి సలహాను పాటించి కారు అమ్మేశాను. ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి. ఐ ఫాలోడ్ మై ఫాదర్స్ అడ్వైస్ అండ్ సోల్డ్ ద కార్. ఐ ఫాలోడ్ మై ఫాదర్స్ అడ్వైస్ అండ్ సోల్డ్ ద కార్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతడు నన్ను అంగీకరించమని బలవంత పెట్టాడు. అతడు నన్ను అంగీకరించమని బలవంత పెట్టాడు. ఇంగ్లీష్‌లో హి ఫోర్స్డ్ మీ టు అగ్రీ. హి ఫోర్స్డ్ మీ టు అగ్రీ అంటే నన్ను బలవంత పెట్టాడు. హి ఫోర్స్డ్ మీ అంగీకరించమని టు అగ్రీ. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను రావడం మరిచిపోయాను. నేను రావడం మరిచిపోయాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ ఫర్గాట్ టు కమ్. ఐ ఫర్గాట్ టు కమ్. నేను మరిచిపోయాను. ఐ ఫర్గాట్. రావడం టు కమ్. సీ ద నెక్స్ట్ వన్. నేను సినిమా చూస్తూ ఉండగా నిద్రలోకి జారుకున్నాను. నేను సినిమా చూస్తూ ఉండగా నిద్రలోకి జారుకున్నాను అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ ఫెల్ ఎస్లీప్ డ్యూరింగ్ ద ఫిల్మ్. ఐ ఫెల్ ఎస్లీప్ డ్యూరింగ్ ద ఫిల్మ్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు వస్తావని నేను అనుకున్నాను. నువ్వు వస్తావని నేను అనుకున్నాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ థాట్ యూ వుడ్ కమ్. ఐ థాట్ యూ వుడ్ కమ్. ఐ థాట్ అంటే నేను అనుకున్నాను. నువ్వు వస్తావని. యూ వుడ్ కమ్. సీ ద నెక్స్ట్ వన్. నాకున్నదంతా నేను ఇచ్చేశాను. నాకున్నదంతా నేను ఇచ్చేశాను అని చెప్పే సందర్భాలలో ఐ గేవ్ ఆల్ ఐ హ్యాడ్. ఐ గేవ్ ఆల్ ఐ హ్యాడ్. ఐ గేవ్ అంటే నేను ఇచ్చేశాను. ఆల్ ఐ హ్యాడ్ నాకున్నదంతా. సీ ద నెక్స్ట్ వన్. నా దగ్గరున్న పుస్తకాల్ని నేను ఆమెకు ఇచ్చాను. నా దగ్గరున్న పుస్తకాల్ని నేను ఆమెకు ఇచ్చాను అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ గేవ్ హెర్ వాట్ బుక్స్ ఐ హ్యాడ్. ఐ గేవ్ హెర్ వాట్ బుక్స్ ఐ హ్యాడ్. సీ ద నెక్స్ట్ వన్. నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను. నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను అని సందర్భాలలో ఐ మ్యారీడ్ ఇన్ హేస్ట్. ఐ మ్యారీడ్ ఇన్ హేస్ట్. సీ ద నెక్స్ట్ వన్. ఆమె పాపకు నిద్రనిచ్చింది. ఆమె పాపకు నిద్రనిచ్చింది. ఇంగ్లీష్‌లో షీ మేడ్ ద బేబీ స్లీప్. షీ మేడ్ ద బేబీ స్లీప్. సీ ద నెక్స్ట్ వన్. నేను అతడిని వ్యాపారం ప్రారంభించేలా చేశాను. నేను అతడిని వ్యాపారం ప్రారంభించేలా చేశాను. ఇంగ్లీష్‌లో ఐ మేడ్ హిమ్ స్టార్ట్ ద బిజినెస్. ఐ మేడ్ హిమ్ స్టార్ట్ ద బిజినెస్. ఎవరి చేతన చేయించాను అని చెప్పడానికి మేడ్ యూజ్ చేస్తాం. అతడిని వ్యాపారం ప్రారంభించేలా చేశాను. మేడ్. ఐ మేడ్ హిమ్. సీ ద నెక్స్ట్ వన్. నేను అతడిని మాట్లాడటం ఆపించాను. నేను అతడిని మాట్లాడటం ఆపించాను. ఐ మేడ్ హిమ్ స్టాప్ టాకింగ్. ఐ మేడ్ హిమ్ స్టాప్ టాకింగ్. ఆమె లంచ్‌కి చికెన్ కర్రీ చేసింది. ఆమె లంచ్‌కి చికెన్ కర్రీ చేసింది. ఇంగ్లీష్‌లో షీ మేడ్ చికెన్ కర్రీ ఫర్ లంచ్. షీ మేడ్ చికెన్ కర్రీ ఫర్ లంచ్. సీ ద నెక్స్ట్ వన్. నేను ఒక రంధ్రం చేశాను. నేను ఒక రంధ్రం చేశాను. ఇంగ్లీష్‌లో ఐ మేడ్ ఏ హోల్. ఐ మేడ్ ఏ హోల్. సీ ద నెక్స్ట్ వన్.
అతడు ఎవరికీ ఏమీ చెప్పకుండా తన ఇల్లు విడిచి వెళ్ళాడు. అతడు ఎవరికీ ఏమీ చెప్పకుండా తన ఇల్లు విడిచి వెళ్ళాడు. హీ లెఫ్ట్ హిస్ హోమ్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ టు ఎనీబడీ. హీ లెఫ్ట్ హిస్ హోమ్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ టు ఎనీబడీ అంటే హీ లెఫ్ట్ హిస్ హోమ్ అతడు ఇల్లు విడిచి వెళ్ళాడు. ఎవరికీ ఏమీ చెప్పకుండా వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ టు ఎనీబడీ ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. సో ద నెక్స్ట్ వన్ అతడు ఆమెను ఆమె కర్మకు వదిలేశాడు. అతడు ఆమెను ఆమె కర్మకు వదిలేశాడు అని చెప్తూ ఉంటాం కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ లెఫ్ట్ హెర్ టు హెర్ ఫేట్. హీ లెఫ్ట్ హెర్ టు హెర్ ఫేట్ అంటే హీ లెఫ్ట్ హెర్ అతడు ఆమెను వదిలేశాడు. ఆమె కర్మకు. టు హెర్ ఫేట్. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను టైం చెప్పడం నేర్చుకున్నాను. నాకు 5 సంవత్సరాలున్నప్పుడు నేను టైం చెప్పడం నేర్చుకున్నాను. ఈ సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ లెర్న్డ్ టు టెల్ ద టైమ్ వెన్ ఐ వాస్ 5. ఐ లెర్న్డ్ టు టెల్ ద టైమ్ వెన్ ఐ వాస్ 5. ఐ లెర్న్డ్ అంటే నేను నేర్చుకున్నాను. టు టెల్ ద టైమ్ టైం చెప్పడం. వెన్ ఐ వాస్ 5 అంటే నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సో ద నెక్స్ట్ వన్ నాకు 18 ఏళ్లున్నప్పుడు నేను ఇల్లు విడిచాను. నాకు 18 ఏళ్లున్నప్పుడు నేను ఇల్లు విడిచాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ లెఫ్ట్ హోమ్ వెన్ ఐ వాస్ 18. ఐ లెఫ్ట్ హోమ్ వెన్ ఐ వాస్ 18. వెన్ ఐ వాస్ 18 అంటే నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు. నేను ఇల్లు విడిచాను. ఐ లెఫ్ట్ హోమ్. సో ద నెక్స్ట్ వన్ అతడు దీనిని నాకు అరువిచ్చాడు. అతడు దీనిని నాకు అరువిచ్చాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ లెంట్ ఇట్ టు మీ. హీ లెంట్ ఇట్ టు మీ. సీ ద నెక్స్ట్ వన్ అతడు తన వయసు గురించి అబద్ధం చెప్పాడు. అతడు తన వయసు గురించి అబద్ధం చెప్పాడు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో హీ లైడ్ అబౌట్ హిస్ ఏజ్. హీ లైడ్ అబౌట్ హిస్ ఏజ్. హీ లైడ్ అంటే అతడు అబద్ధం చెప్పాడు. అబౌట్ హిస్ ఏజ్ అతని వయసు గురించి. సీ ద నెక్స్ట్ వన్ అతడికి ప్రతి వారితో నవ్వుతూ మాట్లాడటం ఇష్టం. అతడికి ప్రతి వారితో నవ్వుతూ మాట్లాడడం ఇష్టం. అని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ లైక్స్ టు లాఫ్ అండ్ టాక్ టు ఎవ్రీవన్. హీ లైక్స్ టు లాఫ్ అండ్ టాక్ టు ఎవ్రీవన్. సీ ద నెక్స్ట్ వన్ అతడు చెప్పిన ప్రతి మాటను నేను జాగ్రత్తగా విన్నాను. అతడు చెప్పిన ప్రతి మాటను నేను జాగ్రత్తగా విన్నాను. ఇంగ్లీష్‌లో ఐ లిజన్ కేర్‌ఫుల్లీ టు ఎవ్రీ వర్డ్ హీ సెడ్. ఐ లిజన్ కేర్‌ఫుల్లీ టు ఎవ్రీ వర్డ్ హీ సెడ్. ఐ లిజన్ కేర్‌ఫుల్లీ నేను జాగ్రత్తగా విన్నాను. అతను చెప్పిన ప్రతి మాటను. ఎవ్రీ వర్డ్ హీ సెడ్. సీ ద నెక్స్ట్ వన్ నాకు సహాయం చేయడానికి ఆమె నిరాకరించింది. నాకు సహాయం చేయడానికి ఆమె నిరాకరించింది. ఇంగ్లీష్‌లో షీ రిఫ్యూజ్డ్ టు హెల్ప్ మీ. షీ రిఫ్యూజ్డ్ టు హెల్ప్ మీ అంటే షీ రిఫ్యూజ్డ్. ఆమె నిరాకరించింది. సహాయం చేయడానికి, నాకు సహాయం చేయడానికి టు హెల్ప్ మీ. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.